వాళ్ళిద్దరూ ఉద్యోగం కోసం దేశం కాని దేశం వెళ్లారు. అనుకోకుండా ఉగ్రవాదులకు చిక్కారు. క్షణక్షణం భయాందోళనతో 14 నెలల పాటు గడిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా చొరవతో సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ సభ్యులను కలిసి కొత్త అనుభూతికి లోనయ్యారు. హైదరాబాద్కు చెందిన గోపీకృష్ణ, బలరాం ప్రొఫెసర్లు. లిబియాలోని విశ్వవిద్యాలయంలో ఉద్యోగ అవకాశం రావటంతో 2007లో ఆ దేశం వెళ్లారు. 8 ఏళ్లపాటు పనిచేశాక కుటుంబాన్ని చూసేందుకు భారత్కు బయల్దేరారు. మార్గమధ్యంలో ఉగ్రవాదులు అపహరించారు. 400 రోజుల పాటు తమ చెరలో ఉంచుకుని అనేక ప్రాంతాలు తిప్పారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇన్నాళ్లకు బయటపడ్డారు. ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన గోపీకృష్ణ హైదరాబాద్ నాచారంలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల్ని కలుసుకుని మధురానుభూతికి లోనయ్యారు. ఉగ్రవాదులు తమను అనేక ప్రాంతాలు తిప్పారని, అక్కడి అనుభవాలన్నీ విదేశాంగ శాఖకు వివరించామని వెల్లడించారు. తన విడుదలకు సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. Very happy to reunite my family, sir. There the conditions are not good. We have not done any mistake also. They never ill-treated, maltreated, or they treated well. But only our problem is we have not done any mistake. Just for nothing they kept us for a long time. I don't know what for. They never tell us. No, we were together in all the places, Balram and me, and we were together in all the places. Minister of External Affairs of India, and also I thanks to Indian Embassy in Tripoli in Libya. 2015 జూలై 29న గోపీకృష్ణ గారు కిడ్నాప్ అయ్యారు. ఇన్ని రోజులు మా వెంట ఉండి కృషి చేసిన మీడియా వాళ్ళకి, సుష్మా స్వరాజ్ గారు, నరేంద్ర మోడీ గారు సదా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. కానీ ఫస్ట్ మాకు మల్లారెడ్డి గారు ఢిల్లీకి పట్టుకెళ్ళడం వల్లనే ఈ కేసు తొందరగా ఫాస్ట్ అయింది. మరో ప్రొఫెసర్ బలరాం సికింద్రాబాద్ తిరుమలగిరి సాయినగర్ కాలనీలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల్ని కలిసి ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరలోనే అన్ని వివరాలు చెబుతానని వెల్లడించారు. మాతృదేశానికి సురక్షితంగా వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజుల్లో నేను తప్పకుండా ప్రెస్ తో డీటెయిల్ గా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను. ఐఎమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఐ హావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్. కొద్ది రోజుల్లో మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఏం మాట్లాడొద్దని మినిస్ట్రీ చెప్పింది కాబట్టి నేను మాట్లాడలేను. గోపీకృష్ణ, బలరాం సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరినీ కలిసి యోగక్షేమాలు అడుగుతున్నారు. అపహరణ ఘటనను అందరి దృష్టికి తీసుకెళ్లిన మీడియాకు అభినందనలు తెలిపారు.